హ్మ్. హలో. హలో! నిషా లేదా? లేదు. ఛార్జింగ్ పెట్టి బయటికెళ్ళింది. ఇంకా కొన్ని సేపట్లో వచ్చేస్తుంది. ఏదైనా చెప్పాలా? తనొస్తే చంద్రం ఫోన్ చేశాడని చెప్పండి. ఓహ్! చంద్రన్ గారు మీరా? మీరు గురించి నిషా చాలా సార్లు చెప్పిందండి. నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. నిషా బదులు నేను రావచ్చా? ఓకే. రండి. ఓకే సార్. ఇదే నా నంబర్. ఓకే. మీ వాట్సాప్ నంబర్ నుంచి నాకొక హాయ్ పెట్టండి. నేను మీ నంబర్‌కి లొకేషన్ షేర్ చేస్తాను. సరే సార్. నేను లొకేషన్‌కొచ్చేస్తాను. ఓకే. బాయ్. బాయ్. హాయ్ సార్. మీరు నిషా ఫ్రెండా? అవును సార్. లోపలికి రండి. థ్యాంక్ యూ సార్. పదండి. హ్మ్. రండి కూర్చోండి. హ్మ్. నేనెప్పుడూ నిషానే పిలుస్తాను. తన రెగ్యులర్ కస్టమర్‌ని. హుహు. ఈరోజు అనుకోకుండా మీరు కనెక్ట్ అయ్యారు. ఓహ్! అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. థాంక్స్ సార్. నిషా మీ గురించి చాలా సార్లు చెప్పేది. మీరు చాలా మంచివారని, డబ్బులు బాగా ఇస్తారని. నన్ను కూడా మీ దగ్గర తీసుకెళ్ళమని నేను చాలా సార్లు అడిగాను. కానీ తను కుదరదని చెప్పింది. హ్మ్. ఈరోజు నా లక్కు బాగుంది. మీరు ఈరోజు కాల్ చేయడం, నేను లిఫ్ట్ చేయడం, ఇక్కడికి రావడం అలా జరిగిపోయింది. సార్, ఆహ్, నేనిక్కడికి వచ్చిన విషయం నిషాకి చెప్పకండి సార్. లేదు లేదు. నేనేం చెప్పనులెండి. పదండి లోపలికెళ్దాం. రండి సార్. హ్మ్. 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 సరే, మీ పేమెంటు ఫోన్‌పే చేసేయమంటారా? ఓకే సార్. ఆహ్, మీ నంబర్ అదేనా? సేమ్ నంబర్ సార్. హ్మ్. ఓకే. పే చేశాను. థాంక్ యూ సార్. సార్, నేను మీతో చెప్పింది మర్చిపోకండి. ఏంటది? అదే చెప్పాను కదా! నేనొచ్చిన విషయం నిషాకి చెప్పకండి సార్. ఎందుకు? ఎందుకంటే ఆమెకొచ్చిన ఆఫర్ నా వల్ల మిస్ అయిందని చెప్పి ఫీలవుతుంది. ఓహ్! సరే, సరే. నేను చెప్పనులెండి. థాంక్ యూ సార్. నన్ను కూడా కొంచెం రెగ్యులర్‌గా పిలవండి సార్. ఓకే. ఓకే. తప్పకుండా. ఓకే సార్. ఇక బయలుదేరుతాను నేను. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. బాయ్ సార్. బాయ్.